ఇంటిని సడన్గా నెల రోజులు వదిలి వెళ్ళే టైం వచ్చింది. సో ఈ రోజు అయితే ఫుల్ బిజీ అనమాట. బిజీ షెడ్యూల్లో ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను. అసలు మేము ఇంటికి వెళ్ళాల్సి వస్తే కొన్ని ఎక్కువ రోజులకే వెళ్తాము. సో అలాగే మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడైతే బయలుదేరాము ఈ కార్తీక మాసంలో. సో ఇది వెళ్ళే ముందు రోజు వ్లాగ్ అనమాట. ఇక పొద్దున్నే లెగిసి కొంచెం నార్మల్ వర్క్స్ ఉంటే చేసుకున్నాను. అండ్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేనైతే బాగున్నాను. ముందు వీడియోలో నా ఫీలింగ్స్ని అయితే కొన్ని షేర్ చేసుకున్నాను కదా, సో అది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ వీడియో కూడా నచ్చితే డెఫినెట్గా మర్చిపోకుండా మీరు లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్లో నేను ఇంటిని వదిలేసి వెళ్లే ముందు చేసుకునే కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్, అది కూడా ఢిల్లీ పొల్యూషన్కి మాకైతే ఫుల్ భయమేస్తుంది ఇల్లు వదిలి వెళ్ళాలంటే. ఎందుకంటే రోజు ఇంట్లో ఉంటేనే చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాము. ఇంకా ఒకేసారి ఇల్లుని వదిలి వెళ్ళాలంటే కొంచెం టెన్షన్గా ఉంది. పొద్దున్నే ఆదిత్య స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి దాన్ని వెళ్ళిపోయారు. అండ్ నేను అగస్త్య ఇంకా రోజు మేమిద్దరమే కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తాము. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి పప్పుల దోశ చేశాను. చాలా హెల్దీ కూడా. అండ్ దీనికి సంబంధించిన వీడియో అయితే షార్ట్స్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. చేసుకోవాలనుకుంటే ట్రై చేయండి, చాలా బాగుంది. ఆదిత్య అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా మేమిద్దరమే కదా, ఇంక ఇక్కడే నిలబడి వేసిన దోశ వేసినట్టుగా వేడివేడిగా తింటాము. నాకేమో వేడిగా తినడం ఇష్టం. ఇంకా అన్నీ వేసుకొని వెళ్ళి కూర్చునేసరికి మొత్తం అన్నీ చల్లారిపోతాయి. ఒక పక్కన వేస్తూనే అక్కడే నిలబడి ఇంకా వేడివేడిగా నేను తింటూ వాడికి తినిపించేస్తాను. నేను తొందరగా పెట్టేస్తే వాడు తొందరగా తినేసి బయటకు వెళ్ళిపోయి ఆడుకోవడానికి ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడనమాట. అందరూ స్కూల్కి వెళ్ళిపోతే వీడు మాత్రం చక్కగా ఆడుకుంటాడు. కాసేపేమో ఇంట్లో చదివిస్తాను, అంటే ఏదో డ్రాయింగ్ కానీ లేకపోతే ఏదో ఒకటి ఓరల్గా చెప్పిస్తాను. ఇంకా తర్వాత వాడు బయటకు వెళ్ళిపోతాడు. ఇంకా నేను వర్క్స్ చేసుకుంటాను. ఆదిత్య వచ్చేలోపు లంచ్ కూడా ఫినిష్ చేసేయాలన్నమాట. లంచ్ బ్లాగ్ అయితే షూట్ చేయలేదు, బట్ సాంబార్ చేశాను. ఇంకా సింపుల్గా సాంబార్ అంటే అందరికీ తెలిసిందే కదా, సో అలాగే చేస్తాను. ఇంకా లంచ్ అయితే ఇవాళ అందరం కలిసి చేస్తాము. మా హస్బెండ్ని కూడా తొందరగా రమ్మంటే ఇవాళ కొంచెం తొందరగా వచ్చారు. వర్క్స్ అన్ని ఫినిష్ అయితే వాళ్ళు ఇంకా బయట ఆడుకుంటారు, నేను ఇంట్లో పని చేసుకోవచ్చు అనేసి. ఢిల్లీలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పొల్యూషన్. సో పొల్యూషన్ అంటే మామూలుగా అంతగా మన సైడ్ ఉండదు, అంటే ఇంత ప్రభావం ఉండదు. ఎందుకంటే ఢిల్లీలో మనం ఇంట్లో తిరుగుతూనే ఉంటాము, నేను రోజు క్లీన్ చేస్తూనే ఉంటాను. అయినా సరే మట్టి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, అంత మట్టి వస్తుంది అనమాట. సో ఇక్కడ డబ్బాలన్నీ తీసేస్తున్నాను. కిచెన్లో ఆల్మోస్ట్ 70% మొత్తం అంతా తీసి క్లీన్ చేసి లోపల పెట్టేస్తాను. ఆల్రెడీ చాలా వరకు తీస్తాను, అందుకే ర్యాక్ అంతా ఖాళీ అయిపోయింది పైన. లాస్ట్ వీక్ ఆల్రెడీ చాలా వరకు ఖాళీ చేసేసి కొన్ని కాటన్ బాక్స్లో పెట్టేశాను. అండ్ ఇప్పుడు కొన్ని రిమైనింగ్ ఈ 4 రోజుల నుంచి యూజ్ చేసినవన్నీ కొన్ని కొంచెం ఉన్నవి తీసేసి చిన్న చిన్న ప్యాకెట్స్ అండ్ అన్నీ కలిపి అవి కూడా ఒక కాటన్ బాక్సెస్లో మిగిలిపోయిన గ్రాసరీ కానీ అవన్నీ అందులో వేసి అన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇంకా రాగానే ఏంటంటే నాకు ఈజీగా ఉంటుంది. కొత్తగా గ్రాసరీ ఆర్డర్ చేసుకున్నా అవి తెచ్చుకొని డైరెక్ట్గా ఇంకా అందులో జస్ట్ ఒక కాటన్ క్లాత్ తుడిచేసి వేసేసుకోవచ్చు. వచ్చిన తర్వాత అన్నీ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇక మనం వచ్చేసరికి ఆదిత్యకి స్కూల్ కూడా ఉంటుంది. ఇంకా ఆ టైంలో మళ్ళీ అన్నీ చేసి పొద్దున్నే లేవాలంటే కష్టం. ఇక అందుకనే ఈసారి మాత్రం వెళ్ళే ముందే చాలా వరకు క్లీన్ చేసుకొని రెడీగా, నేను రాగానే మళ్ళీ యూజ్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకొని వెళ్తున్నాను. ఇంక ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మొత్తం ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇంకా కొత్తగా ఏం ఆర్డర్ చేయలేదన్నమాట. గ్రాసరీ కూడా ఉన్న వాటితోనే ఈ 1 వీక్ నుంచి సరిపెట్టేశాను, కొత్తగా ఏం తీసుకోకుండా. అండ్ ఈ డబ్బాలన్నీ మళ్ళీ మేము ఢిల్లీ నుంచి వేరే ఊరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు అన్నీ పడేస్తాము. ఏం తీసుకెళ్ళినవారు మా హస్బెండ్ కూడా. ఏ ఊరు వెళ్తే అక్కడ మళ్ళీ ఫ్రెష్గా కొనుక్కొని మళ్ళీ పెట్టుకుంటాము. లగేజ్లో ప్రతిదీ కూడా ఎక్కువే అని అనిపిస్తుంది అనమాట. అందుకే నేను ఎక్కువ కాస్ట్ పెట్టి గ్రాసరీస్ కానీ, అంటే గ్రాసరీ వేసుకునే డబ్బాలు కానీ అలాంటివి ఏమీ కొనను. సో మాకు ఆల్రెడీ కొన్ని వస్తూ ఉంటాయి. ఇంకా వాటిల్లోనే ఏమన్నా కొన్న వాటి డబ్బాలు వచ్చినవన్నీ పడేయకుండా అలా ఉంచి సో అట్లా టైంపాస్ చేస్తామన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళే వరకు మేము అంటే పర్మనెంట్గా రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళే వరకు ఇంతే. అండ్ ఈ మంత్లో ఇంటికి వెళ్ళాలని ముందే అనుకున్నాము, బట్ మళ్ళీ వెళ్ళే టైంకి ఆదిత్యకి సడన్గా ఎగ్జామ్స్ అని తెలిసింది. సో మళ్ళీ వెళ్ళాలా వద్దా అని డైలమాలో ఉన్నాం. కానీ ఈసారి తప్పకుండా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అనమాట. ఇంకా అందుకనే ఎగ్జామ్స్ పోయినా పర్లేదు అని చెప్పేసి స్కూల్లో కూడా పర్మిషన్ తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఏమన్నా పిండిలు రవ్వలు ఏమైనా ఉన్నా కూడా వాటికి ఊరికనే పురుగు పట్టేస్తున్నాయి అనమాట ఇక్కడ. అంటే నేను ఇంట్లో అంటే మనుషులు తిరుగుతూ ఉంటే అది వేరే రెగ్యులర్గా డబ్బా తీసి యూజ్ చేస్తాం కాబట్టి, సో ఇంక ఎక్కువ రోజులు మనం డబ్బా క్లోజ్ చేసి పెట్టామంటే ఊరికనే వచ్చేస్తాయి. ఇక అందుకనే ఇక్కడ ఏంటంటే మేము ఎవరైనా సరే ఇంటికి వెళ్ళే ముందు ఏమన్నా కొంచెం మిగిలినవి ఏమన్నా ఉన్నా మొహమాట పడకుండా మన ఎదురు క్వార్టర్స్లో ఉన్న వాళ్ళకో మనకు తెలిసిన వాళ్ళకో డెఫినెట్గా అనవసరంగా వేస్ట్ చేసుకోకుండా అట్లా మేము పంచుకుంటూ
ఉంటాము. మేము వెళ్ళే ముందు వేరే వాళ్ళకి ఇవ్వడం, ఎవరన్నా వెళ్ళేటప్పుడు మనకు తెలిసిన వాళ్ళు అనుకోండి వాళ్ళకి ఇచ్చుకోవడం అలాంటివి చేసుకుంటూ ఉంటాము. ఇక డబ్బాలన్నీ ఖాళీ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటున్నాం ఒక్కొక్కటి. సడన్గా గుర్తొచ్చింది, ఇంకా ఆదిత్య కూడా స్కూల్ నుంచి వచ్చాడు కదా, ఇద్దరు తినేసేసి బయటకు వెళ్ళిపోయారు. చాలాసేపు అయింది ఏం చేస్తున్నారా అని చెప్పేసి ఒక లుక్ వేద్దామని బయటకు వచ్చాను. ఇంకా అంతే, ఏదైనా పని చేసుకుంటున్నా కూడా వాళ్ళు బయట ఉంటే చీటికి మాటికి బయటకు వెళ్తానే ఉంటాను. వాళ్ళు ఎక్కడ దెబ్బలు తగిలించుకుంటారా అని భయం అనమాట. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా తగిలేవి తగలక మానవు. చాలా పెద్ద పెద్ద దెబ్బలు తగిలించుకుంటారు. కరెక్ట్గా మేము బయలుదేరే ముందు అయితే ఆ బాబు ఊగుతున్నాడు కదా, ఆ ఇనప ఉయ్యాలు వచ్చి ఆ అగస్త్యకి కన్ను దగ్గర తగిలిందనమాట. జస్ట్ మిస్. నిజంగా దేవుడే కాపాడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళని మరి రమ్మంటేనేమో రావట్లేదు, నాకేమో టైం అయిపోతుంది, ఇంకా ఇంటికి వచ్చాను. సో మేము ఇంటికి వెళ్తున్నాం కదా, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆల్రెడీ నా బర్త్డే టైంలో ఇచ్చానమాట. మళ్ళీ ఇక్కడ మాకు వాచ్మెన్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, కొంతమంది అయితే సింగిల్గా ఉంటారు. సో ఇలా ఈ అంకుల్కి ఫ్యామిలీ ఉంది, ఇంకా అనవసరంగా పాడు చేసుకోవడం ఎందుకు, ఇంటికేమో అంత బరువు మోసుకొని వెళ్ళలేము. ఇంకా ఆయనకి నా దగ్గర ఉన్న గోధుమ పిండి అండ్ కొంచెం షుగరు మొత్తం ఇచ్చానమాట. ఆల్మోస్ట్ 25 kgs ఉంటుంది గోధుమ పిండి. నేను వాడుకుంటున్నా కూడా మనమేమో చపాతీలు పూరీలు తినేది తక్కువ కాబట్టి ఇంకా ఆయనకి మొత్తం ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు చాలా రోజులు తింటారు దాన్ని. ఇక దాంతోపాటు కొంచెం షుగర్ కూడా ఉంటే ఇచ్చాను. ఇక్కడ వాళ్ళు టీలు కాఫీలు బాగా తాగుతారు మనకంటే కూడా. ఇక్కడ చలి స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా డే టైంలో కూడా అంత ఎండ రావట్లేదు. ఇంకా కడిగినట్టు బయట అయితే అలా ఆరబెట్టేసుకున్నాను. ఇంకా లంచ్ చేసిన ప్లేట్స్ అన్ని కూడా నీట్గా క్లీన్ చేశాను. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ ర్యాక్లో ఉన్నవన్నీ కూడా తీసేసి ఒక మన బియ్యం సంచి ఉంటుంది కదా, తెచ్చుకుంటూ ఉంటాం కదా రైస్, ఆ మిగిలినవి ఖాళీ చేసినవి అలా ఉంచుతాను, దేనికన్నా ఉపయోగపడతాయని. సో అందులోనే మొత్తం ఆల్రెడీ క్లీన్ చేసిన డబ్బాలు, ప్లేట్స్, చిన్న చిన్న వస్తువులు ఎక్కువ లోపల పెట్టేశాను. ఎందుకంటే పెద్ద పెద్ద గిన్నెలు ఈజీగా కడుక్కోవచ్చు, కానీ చిన్నవి అన్నీ వేసుకొని కడుక్కోవాలంటే చాలా టైం పడుతుంది. అందుకనే చాలా లిమిటెడ్గా 1-2 మాత్రమే కొన్ని ఉంచుకొని మిగిలినవి అన్నీ అలాంటి బ్యాగ్స్లో సంచుల్లో వేసేసి దుమ్ము పడకుండా పక్కన రూమ్లో పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఇక్కడ బెడ్రూమ్లో ఏంటంటే ఈ మెష్ డోర్ అయినా ఎన్నున్నా సరే బయట నుంచి దుమ్ము మామూలుగా రాదనమాట. నేనంటే రోజు 2-3 టైమ్స్ ఊడుస్తాను, తుడుస్తాను. ఇంకా నేను లేనప్పుడు అంటే ఇంకా బాగా వస్తుంది అని చెప్పేసి కింద వరకు ఏంటంటే పెద్దవి కార్డ్బోర్డ్స్ అట్టలు లాంటివి పెట్టేశాను. ఇంకా కొంచెం మాత్రం సగం వదిలేసాను వెంటిలేషన్ కోసం. ఇక ఇవేమో ఆల్రెడీ క్లీన్ చేసి డబ్బాలు వేసి పెట్టుకున్నాను. ఇంకా ఇదంతా మన గ్రాసరీ చిన్న బీరువా అనమాట. ఇంక ఇందులో అన్ని గ్రాసరీస్, మన పప్పులు, ఉప్పులు, గోధుమ పిండి, ఆయిల్ అన్నీ తీసుకొచ్చి ఇందులో పెడతాను. ఎందుకంటే మాకున్నది చాలా చిన్న కిచెన్, అందులోనూ ర్యాక్స్ ఏమి ఉండవన్నమాట. అందుకే ఇలాంటివి మాకు ఇస్తారు. సో అందులోనే ఇంకా ఇవన్నీ పెట్టేసుకొని దీనికి మనం లాక్ వేసుకుంటే ఇంకా లోపలికి కూడా ఏమి వెళ్ళవు, పాడైపోతాం అన్న భయం ఉండదు. ఇక గ్రాసరీస్ అన్ని ఇందులో కొన్ని పెట్టుకున్నాను. ఇంకా మన దగ్గర ఎక్స్ట్రా ఉన్నవేమో మన వాచ్మెన్ గారికి ఇచ్చేసాను వాడుకోమని. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మనకి 1 month వరకు మనకి రేషన్ ఇష్యూ ఉండదు అనమాట. ఎందుకంటే మనం ఈ 1 month లీవ్లో ఉంటాం కాబట్టి మా వారికి తినడానికి ఏమి ఇవ్వరు, అంటే అలాట్ చేయరు. సో మనకి వచ్చాక ఇవి సరిపోతాయి. ఇంకా మనకి ఎక్స్ట్రా కావాల్సినవి నేను బయట విడిగా ఆర్డర్ చేసుకుంటాను. ఇంకా పూజ సామాన్లన్నీ కూడా నీట్గా కడిగేసి ఆరబెట్టుకుని అవి కూడా ఒక చిన్న బ్యాగ్లో ప్యాకెట్ లాంటివి వేసేసి పెట్టేస్తున్నాను. మొత్తం అన్ని దుమ్ము వచ్చేస్తాయి అనమాట. ప్రతిదీ కడుక్కోవాలంటే కడుక్కోలేను కదా, వచ్చాక చాలా రోజులు పడుతుంది చేసుకోవడానికి. ఇంకా ఇలా పెట్టిన వెళ్ళియే మళ్ళీ క్లీన్ చేయాలి. ఇంకా వీడియోలో చూపించినవి కొన్ని కనబడకుండా చేసినవి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ప్రతిదీ వెళ్ళిన చోటకల్లా ఫోన్ పట్టుకొని వెళ్ళలేను కదా. సో అందుకనే ఇంకా ఆదిత్య స్కూల్ పోతుందని కొంచెం బెంగ అంతే. ఇంకా వాడి బుక్స్ అన్ని ఆల్మోస్ట్ బ్యాగ్లో పెట్టేశాను. వాడి బ్యాగ్ వాడు తగిలించుకొని వస్తాడు ఎక్కడికి వచ్చినా సరే. సో ఇంటికి వెళ్ళినా సరే వాడి టైం టేబుల్ ప్రకారం వాడి వర్క్స్ చేపిస్తాను. మనకి ఫోన్లో పంపిస్తూ ఉంటారనమాట. వర్క్స్ ఏమన్నా పంపించండి అని రిక్వెస్ట్ చేశాం కాబట్టి పంపిస్తారు, మనం ఇంటి దగ్గర చేయించుకోవచ్చు. ఇప్పుడు ఢిల్లీ అంటే కొంచెం మంచి ప్లేస్ కాబట్టి ఫ్యామిలీ కలిసి ఉండడానికి అంత వీలుగా ఉంటుంది. అదే మనం వెళ్ళలేని ప్లేస్ అనుకోండి, ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తుంది. కానీ చాలా మంది ఢిల్లీ అయినా ఎలాంటి సిటీ ప్లేసెస్ అయినా కూడా కలిసి ఉండగలిగినా కూడా ఉండరు అనమాట. ఎందుకంటే నార్త్లో చాలా మందికి స్టడీస్ నచ్చవు, ఎందుకంటే ఒక్క పూటే కదా. అదే మన సైడ్ అనుకోండి, పొద్దున వెళ్తే స్కూలు, సాయంత్రం వరకు వస్తారు. ఎంత ఎక్కువసేపు స్కూల్లో ఉంటే అంత బాగా చదివేస్తారని మన ఫీలింగ్. కానీ బాగా చదివే వాళ్ళు ఒక పూటైనా చదువుతారు, 1 గంట అయినా సరే క్లాస్ తీసుకుంటే చదివే పిల్లలు ఎక్కడున్నా చదువుతారు అనుకోండి. కాకపోతే మన సైడ్ ఏంటంటే కొంచెం ఎక్కువ రుద్దుతారు. శ్రీ చైతన్య, నారాయణలో ఈ మధ్య బాగా రైడ్లు జరిగినాయి. పిల్లలైతే వాళ్ళ బాధ అంతా చెప్పుకుంటున్నారు వచ్చిన వాళ్ళకి. సో అలాంటి సిచ్యువేషన్ మన పిల్లలకి రాకూడదని కోరుకుందాము.
ఇంకా వాడి బ్యాగ్ అంతా మొత్తం పెట్టేశాను, కావాల్సిన బుక్స్ అన్నీ కూడా. ఇంకా అవన్నీ పెట్టేశాక ఇవి 2 days బట్టలు అనమాట. ఎండ రాకపోవడం వల్ల ముందు రోజు కూడా మళ్ళీ తీసి వేసి ఎండ వచ్చే వరకు వెయిట్ చేసి అన్నిటిని ఎండ పెట్టుకొని మరి వెళ్ళే ముందు తడి పొడిగా పడేస్తే బట్టలు స్మెల్ వస్తాయి కదా. సో అందుకని ఇక అన్నీ వేసి మళ్ళీ అన్నీ కూర్చొని మడత పెట్టుకుంటున్నాను. ఉతకడం ఈజీ, ఆరేయడం ఈజీ, మడత పెడతాం మాత్రం చాలా కష్టము. ఇక ఇవన్నీ చేసుకుంటున్నా కూర్చొని ఒకదాని తర్వాత ఒకటి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదనమాట. ఇక్కడ ప్రతి ఫ్యామిలీస్ కూడా 3 months కంప్లీట్ అవగానే 4th monthలో 1 month లీవ్ తీసుకొని ఇంటికి పారిపోతారు. ఎందుకంటే ఇక్కడ వర్క్ ప్రెషర్ అలా ఉంటుందన్నమాట. ఇంటికి వెళ్ళే ముందు చిన్నగా షాపింగ్ చేశాను. సో అక్కడే ఈ సండే మార్కెట్లోనే ఈ బ్యాగ్ తీసుకున్నాను. చాలా బాగుంది క్వాలిటీ. సరే, ఎక్కువ రోజులు ఎలాగో మనం వాడము, మా పిల్లలు ఎలాగో దాన్ని ఎక్కువ రోజులు ఉండనివ్వరు, అందుకే నేను ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయను అనమాట. తక్కువలోనే కొంచెం క్వాలిటీ చూసి తీసుకుంటాను. ఇంత హడావిడి పనిలో కూడా మా నైబర్స్ మొన్నే వాళ్ళు ఇంటికి వెళ్ళి వచ్చారు. 1 month రాగానే తనకి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. సో తనని చూడడానికి వెళ్ళొచ్చాము. ఇప్పుడు నేను వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది. తిరిగి వచ్చేసరికి హెల్త్ ఏమైనా అప్సెట్ అయితే మళ్ళీ చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇంకా రాగానే మళ్ళీ లంచ్ అదే డిన్నర్ చేసేసి బట్టలు సర్దడం అయితే మొదలు పెట్టాము. టీవీలో సాంగ్స్ పెట్టుకొని మెల్లగా సర్దుకుంటున్నాం. పిల్లలు పడుకున్నారు అండ్ నైట్ 12 అయిపోయిందనమాట. ఇంకా మా వారు అందరూ పడుకుని పోయారు. కానీ నా పనులు అయితే కొన్ని మిగిలిపోయాయి, అదే చేసుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా నేను ఒక సపరేట్ బ్యాగ్ ఒకటి పెట్టుకుంటాను. అందులో ఓన్లీ పిల్లల థింగ్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను ఆ పెట్టిన బ్యాగ్లో ఆ మూట మొత్తం పిల్లల సిరప్స్, లోషన్స్ అవే. కొన్ని ఎక్స్పైర్ అయిపోయినాయి ఉంటే తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు అసలే మన సైడ్ బాగా వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. ఇంకా అందుకే కొంచెం కేర్ఫుల్గా ఉంటాను. వాటర్ కూడా ఎప్పటికప్పుడు కాచేస్తూ ఉంటాను. ఇక సిరప్స్ వాటన్నిటితో పాటు ఓడోమోస్ కూడా పెట్టాను, దోమలు కొట్టకుండా క్రీమ్ రాసుకోవడానికి, కొన్ని వైపర్స్. ఈ బ్యాగ్ మొత్తం చెప్పాను కదా ఓన్లీ పిల్లల థింగ్సే ఉంటాయి అనమాట. ఈ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ మాత్రం నా ఫుల్ రెస్పాన్సిబిలిటీ, నా దగ్గరే పెట్టుకుంటాను. ఇక మన సైడ్ మరి ఎండలో చలో కరెక్ట్గా క్లారిటీ లేదు, బట్ చలికాలం కూడా క్యాప్స్, జాకెట్స్ అన్నీ పెట్టుకున్నాను. కానీ ఇక్కడ ఉన్నంత అయితే అక్కడ ఉండదు అని నాకు తెలుసు, బట్ ఎందుకైనా సేఫ్ సైడ్ మంచిదని పెట్టుకున్నాను అనమాట. ఇప్పటికే నైట్ 1 అయిందనమాట. మళ్ళీ పడుకునే ముందు ఈ స్మార్ట్ వాచ్లు, తర్వాత ఇయర్ డోప్స్, ఇయర్ ఫోన్స్, పవర్ బ్యాంక్ అన్నిటికీ ఛార్జింగ్ పెట్టి పడుకోవాలి. ఇంకా నిద్ర వచ్చేస్తుంది. ఇల్లంతా మెస్ అయిపోయింది. పొద్దున్నే లేచి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. 1 రోజులు ఇంటిని వదిలేస్తున్నామంటే ఇన్ని పనులు ఉంటాయన్నమాట. ఇంక కనబడకుండా చేసినవి చాలా ఉన్నాయి. సో అది వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీ ప్రతి ఒక్క లైక్ నాకు చాలా చాలా వాల్యుబుల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.